మాట మాట్లాడుతా ఉన్నారు. కాళేశ్వరాన్ని కేసీఆర్‌కి అప్పగించినట్టయితే మేము వితిన్ వారం రోజులలోనే మేము నీళ్లు పారిస్తామని చెప్పేసి అంటా ఉన్నాం. ఈ సవాల్‌కి మీరు సిద్ధమా అని చెప్పేసి కేటీఆర్ అన్నారు. మీరు మీడియా వాళ్ళు కూడా బాధపడకుండా నేను తిడుతుంటేనేమో గజలకాంతం ముఖ్య తిడుతాడు ఏంది అని మీరు అనుకుంటున్నారు. వానికి సిగ్గు లజ్జ అనేది ఉన్నదా కేటీఆర్ అంటే నేను ఫస్ట్ సూటిగా అడుగుతున్నాను. అన్ని లుచ్చగిరి మాటలు లుచ్చ మాటలు మాట్లాడకూడదు. ప్రజలను మభ్యపెట్టకురా భయ్ నువ్వు. అరే కేటీఆర్ నీ గురించి నీ కుటుంబం దొర కుటుంబం గురించి రాష్ట్రం మొత్తం తెలుసు. ఎందుకు నువ్వు పరిశాన్ అవుతున్నావు? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఎవరు? కేసీఆర్ నీ అయ్యా. అంటే దాంట్లో 35 కోట్ల అంచనున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును 1,50,000 కోట్లకు పెంచింది కేసీఆర్. 1,00,000 కోట్లు దోపిడీ చేసింది కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే మీరు కదా. ఇప్పుడు దాన్ని రాష్ట్ర చీఫ్ ఇంజనీర్తోనా మీరు సలహాలు తీసుకోలేదు. కేంద్ర జనవనరుల శాఖ అధికారులతో తీసుకున్నారా? తీసుకోలేదు. మరి ఎవరితో తీసుకున్నారు మీరు? కేసీఆర్ అంటోడు ఎవడన్నా ఇప్పుడు ఒక ప్రాజెక్టు కడుతున్నప్పుడు ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిపుణులు ఉంటారు, రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ ఉంటాడు, కేంద్ర జనవనరుల శాఖ అధికారులు ఉంటారు. వీళ్ళందరితోని సంప్రదింపులు చేసినాక ఒక ప్రాజెక్టును మొదలు పెడతారు. దానికి సంబంధించిన అధికారులను, నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులను కూడా సంప్రదించినాక వాళ్ళతోని అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము, వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్ ప్రకారము ఒక ప్రాజెక్టును కడతారు. నువ్వు వీళ్ళందరి సలహాలను తీసుకున్నావా? నేనే కాల, నేనే కర్మ, నేనే కర్త, నేనే క్రియ అని చెప్పుకున్నావు. నేనే ఇంజనీర్ అని చెప్పావు. నువ్వేం చదివినావు? ఇంజనీర్ చదవలేదు కదా. ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయాలి కదా. అది చెయ్యకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ అంటే మీ అయ్యా. కేటీఆర్ నీకే చెప్తున్నా, మీ అయ్య కట్టిండు. మొత్తం ప్రాజెక్టు కట్టి 3 ఏళ్లలో కూలిపోయింది. 3 ఏళ్లలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో నెహ్రూ కాన్నుచేలు మొదలుకుంటే ఇప్పటిదాకా అనేక ప్రాజెక్టులు కట్టిన దేశంలో ఎక్కడన్నా ఒక ప్రాజెక్టు కూలిపోయిందా? నెంబర్ 1. నెంబర్ 2, నిజాం కట్టిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. నిజాం పరిపాలన, నిజాం చేసినప్పుడు కట్టిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఏదైనా ఒక్కటి కూలిపోయిందా? కూలిపోలేదే. 3 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కట్టిన ప్రాజెక్టే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అది కూలిపోయింది. అప్పుడే కూలిపోయింది కదా. దానికి ప్రజలకు మీరు జవాబు చెప్పండి. అంటే నాణ్యత లేనటువంటి కట్టడాలు కట్టిండ్రు, ఆ ప్రాజెక్టు కరెక్ట్ కాదు అనేది నేనంటలేనిది. ఇది అక్కడ ఎవరు? కేంద్ర జనవనరుల శాఖ అధికారులు, అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు చెప్పారు ఇది కరెక్ట్ కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ కూడా చెప్పాడు ఇది కరెక్ట్ కాదు. ఇంతమంది చెప్పంగా వీళ్ళ ఆలోచనలు మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. రాష్ట్రంలో ఉన్న నిపుణులు కూడా చెప్పారు ఇది కరెక్ట్ కాదు ప్రాజెక్టు అని చెప్పారు. మరి అన్నప్పుడు మీరు వాళ్ళను కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళందరితోని సంప్రదింపులు జరిపినాకనే ఒక నిర్ణయం తీసుకున్నది. ఏమని చెప్పింది? కన్నెపల్లి పంప్ హౌస్ను దాన్ని నీళ్లు నింపకూడదు. ఒకవేళ కన్నెపల్లి పంప్ హౌస్ గిట్ట నింపితే అన్నారం, సుందిల్లా మొత్తం కొట్టుకపోతుంది. ఆ బ్యారేజ్లన్నీ కొట్టుకపోతాయి. 44 గ్రామాలు కొట్టుకపోతాయి. అదేవిధంగా భద్రాచలం దేవాలయము మునిగిపోతుంది అని ఎవరు చెప్పారో ఇది కేంద్ర జనవనరుల శాఖ అధికారులు, అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. మేము పర్మిషన్ ఇయ్యము, ఈ బ్యారేజీలు నింపడానికి పర్మిషన్ ఇయ్యము. పర్మిషన్ ఇస్తే మొత్తం ఇవేది కన్నెపల్లి నుండి మొదలుకుంటే అన్నారం, సుందిల్లా 44 గ్రామాలు, దేవాలయం మునిగిపోతుంది. కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకోసమే మా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఎట్టి పరిస్థితుల్లో నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నది, అంటే నీటిపారుదల శాఖ వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నది,
అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అది నింపొద్దు, మేము మా నిర్ణయం చెప్పేదాకా మీరు దాన్ని ఏం ముట్టకూడదు అని అధికారులు చెప్పారు. మరి అది చెప్పినప్పుడు వినాలి కదా. వినకుండా వెంటనే మా కేసీఆర్ అరే భయ్ కేటీఆర్ అన్ని లుచ్చేమంటారు, ఎందుకు మాట్లాడుతున్నావురా? మీ అయ్య చేతుల్లో ఉండే కదా 10 ఏళ్ళు మీ అయ్య చేతుల్లో ఉండే అధికారం. రెండోది 3 ఏళ్లలో మీరే దాన్ని కట్టిరు. మీరు ఉన్నప్పుడే కదా, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కూలిపోయింది కదా. మరి అప్పుడేం పీకినావు? అది చెప్పు, నువ్వు ప్రజలకు చెప్పు, రైతులకు చెప్పు. ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నావు ప్రజలను? మేము కన్నెపల్లికి ఎంతో శుద్ధపూస లెక్క లుచ్చానా కొడుకులాడం నాణ్యత లేని కట్టడం కట్టి ఆ ప్రాజెక్టు నాణ్యత లేదు, ఆ కట్టడం కరెక్ట్ కట్టలేదు, అందుకోసమే కూలిపోయింది. దానికి బాధ్యత కేసీఆర్ వహించాలి. ఇది లుచ్చా మాటలు మాట్లాడి రైతులను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేయకు. ఎందుకంటే మీ దొరల కుట్ర ఎట్లుంటుందంటే, కేసీఆర్ దొరది, కేటీఆర్ దొరది, హరీష్ రావు దొరది కుట్ర ఎట్లుంటుందంటే, మొత్తం కుట్ర వేసి అది ఒకవేళ కన్నెపల్లి పంప్ హౌస్ నింపితే తర్వాత అన్నారం సుందీలో కొట్టుకపోవాలి, 44 గ్రామాలు కొట్టుకపోయి దేవాలయం మునిగిపోతే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయొచ్చు, మా ముఖ్యమంత్రి గారిని బదనాం చేయొచ్చు అనే ఒక నీచమైన ఆలోచనతో ఉన్నారు. అంటే రాష్ట్రం కొట్టుకపోయినా పర్వాలేదు, కానీ మీకు రాజకీయాలు కావాలి, అధికారం కావాలి. అలాంటి లుచ్చ ఆలోచనతోని మీరు మాట్లాడుతున్నారు. కేటీఆర్, నీ ఆలోచన తెలియంది కాదు. నువ్వు అనుకుంటున్నావు మేము నేను దొరడు కదా, దొర ఆలోచన ఎవరికి తెలుసు? నేను తనదన్న ఆలోచనలు మా దగ్గర ఉన్నాయి, మా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది, మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. నువ్వు అంత ఆశమాష అనుకోకు. రాజకీయాలు నీకే ఒక దొరకే రావు, ఆ రాజకీయాలు మాకు కూడా వస్తాయి. అది గుర్తు పెట్టుకో అని చెప్తున్నా. తమాషాలు చేసి మాట్లాడద్దు. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడే. ఇవన్నిటికీ కారణం మీరు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ దీన్ని బాధ్యత వహించాలి, మీ అయ్యనే బాధ్యత వహించాలి. అది గుర్తు పెట్టుకో. అందుకోసమే దాని మీద విచారణ జరుగుతుంది. దాని మీద విచారణ జరిగినాక మాకు అప్పుడు కేంద్ర జలవనరుల శాఖ నుండి మాకు అప్పుడు పర్మిషన్ వచ్చిన తర్వాత, అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత, అదేవిధంగా రాష్ట్రంలో చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు, నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు, వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్ హౌస్ కానీ దానికి సంబంధించిన ఏం చేయాలనేది మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తాడు. మాకేంది, మా ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మా ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంది? ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది ప్రజాప్రభుత్వము, మా రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి బాధ్యతతోనే వదులుతున్నాము. మీకు బాధ్యత లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మీరు 10 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేసి పడేసారు మీరంతా. అందుకోసమే ఇది గుర్తుపెట్టుకో. కేటీఆర్ నువ్వు వేసే లుచ్చగిరి పనులు మాకు తెలియదు అనుకోకు. నీ అసలు రంగు బయట పెడతా, అది గుర్తుపెట్టుకోను. నేను కూడా తెలంగాణ ఉద్యమకారుణ్ణి, తెలంగాణకు నాయకత్వం వహించడాన్ని, అది గుర్తుపెట్టుకో. రెండవది, ఇంకో విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, కేటీఆర్ నీవు వేసిన తప్పులు కప్పిపుచ్చుకోకు. నువ్వు చాలా విషయాలు ఈ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి గుండి, నువ్వు మంత్రి గుండి, హరీష్ రావు అన్నట్టు మంత్రి గుండి ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచిన విషయము రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. 3 లక్షల కోట్లు దోషిండ్రు. ఇది వాస్తవం కాదా? హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూములను కబ్జా పెట్టిండ్రు మీ బీనాం పేర్ల మీద. ఇది వాస్తవం కాదా? చెప్పండి. మీకు ఎక్కడి నుండి వచ్చింది ఈ భూములన్నీ? షాద్నగర్ నుంచి వెళ్ళి మొదలుకుంటే హైదరాబాద్ చుట్టూ ఒక షాద్నగర్లో 1,200 ఎకరాల భూమి ఉన్నది మీకు బీనాం పేర్ల మీద. హైదరాబాద్ చుట్టూ మొత్తం 30,000 ఎకరాల భూమి మీ కేసీఆర్ బీనాం, కేటీఆర్ బీనాం, హరీష్ రావు బీనాం. ఇది వాస్తవమే కదా? అంటే ఈ రాష్ట్రాన్ని మొత్తం 10 ఏళ్లలో దోషేసింది. మీ చరిత్ర అంత తెలివంది కాదు. ఏంది మీ చరిత్ర? ఏదో అంటాడు కేటీఆర్, మా చరిత్ర ఏం చరిత్ర మీది మాకు సరే చెప్పండి. నేను చెప్పాను మీ చరిత్ర ఏందో మాకు తెలియదా? ఏం చరిత్ర? కేసీఆర్తో పోల్చొద్దు. ఈ రేవంత్ రెడ్డిని ఈ ముఖ్యమంత్రిని మా కేసీఆర్ ఎక్కడా, రేవంత్ రెడ్డి ఎక్కడ, రాహుల్ గాంధీతో పోల్చాలని చెప్తావు. అరే లుచ్చానా కొడుక, రాహుల్ గాంధీకి భూమికి ఆకాశానికి ఎంత తేడు ఉన్నదో అంత తేడు ఉంటుంది నీ అయ్యకున్న రాహుల్ గాంధీ గారికి. ఏంటిరా రాహుల్ గాంధీతో పోల్చుకునే స్థాయి మీది? రాహుల్ గాంధీ గోటికి కూడా సరిపోరు. రాహుల్ గాంధీ కుటుంబము
ఈ దేశాని కోసం త్యాగం చేసింది, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబము. ఈ దేశ ప్రజల కోసం కుటుంబమే త్యాగం చేసిండ్రు. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం అది. అంటే నెహ్రూ కాన్ నుండి మొదలుకుంటే ఇందిరాగాంధీ ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసింది ఇందిరమ్మ. రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు. ఈ దేశంలో రాహుల్ గాంధీ కుటుంబం కేటీఆర్ అరే లుచ్చానా కొడుక నేను చెప్తున్నా నేను, రాహుల్ గాంధీ గారి కుటుంబం ఈ దేశంలో ప్రధానమంత్రులు చేసిండ్రు, బీసీలను ప్రధానమంత్రులు చేసిండ్రు, మన్మోహన్ సింగ్ను ఈ దేశ ప్రధానమంత్రి చేసింది, కాంగ్రెస్ పార్టీకి ఒక ఎస్సీని జాతీయ అధ్యక్షుని చేసింది, ఒక బీసీని ఈ జాతీయ అధ్యక్షుని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో మొత్తం అధికారంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఆదివాసులకు భాగస్వామ్యం చేసింది. మీరు ఎక్కడ చేసిండ్రా? మీరు ఏమైనా ముఖ్యమంత్రి చేసినారా? మీ అయ్యా ఏమన్నా ఎస్సీని ముఖ్యమంత్రి చేసిండా, దళితుని ముఖ్యమంత్రి చేసిండా, బీసీని ముఖ్యమంత్రి చేసిండా, లేకుంటే మీ బీఆర్ఎస్ పార్టీ కనీసం పార్టీ అధ్యక్షుని చేసిందా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్? అరే ఎక్కడ భయ్ మీరు ఏం త్యాగం చేశారని మాట్లాడుతున్నారు? పార్టీ పుట్టిన కాన్సర్ కేసీఆర్ పార్టీ అధ్యక్షుడు మీ పార్టీకి, నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్, శాసనపక్ష నాయకుడు కేసీఆర్, ఉపనాయకుడు హరీష్ రావు. ఇంకెక్కడిదిరా భయ్? నాకు అర్థం కాలేదు. మొత్తం నీ కుటుంబమే కాదురా భయ్, మీరేం త్యాగం? మీకు చరిత్ర అంటున్నావు. రాహుల్ గాంధీతో పోల్చుకున్నటువంటి స్థాయి మీద కాదురా భయ్ కేటీఆర్. బాగా ఏందో స్థాయి గురించి, నీ స్థాయి గురించి చెప్పన్నా? కేటీఆర్ మీ స్థాయి గురించి చెప్పానా? కేసీఆర్ అంటోడు టీడీపీ పార్టీలో ఉండే, తెలుగుదేశం పార్టీలో ఉండే, ఆయన మొదలు కాంగ్రెస్ పార్టీ, తర్వాత టీఆర్ఎస్ ఏదో తెలుగుదేశం పార్టీలో ఉండే. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు రాజకీయ భిక్ష పెట్టిండు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెట్టిండు కేసీఆర్కు. ఇక తర్వాత చరిత్ర అంటే మీ అయ్యా మధ్యాహ్నం మొదలు పెడితే కేసీఆర్ రాత్రి 12 దాకా తాగుతాడు. ఇది మీ చరిత్రకు మా రేవంత్ రెడ్డి గారితో కేసీఆర్ అసలు కేసీఆర్ ఆ స్థాయి కూడా కాదు, మా రేవంత్ రెడ్డి గారి స్థాయి కూడా కాదు. ఎందుకు అంటే 12 గంటల నుంచి రాత్రి 12 గంటల తాగుతాడు. ఇది మీ అయ్య చరిత్ర. రెండవది, 50 ఏళ్ళ కిందటే మీ అయ్య కేసీఆర్ అంటోడు దుబాయ్ పంపిస్తాను ఎస్సీ బిడ్డలను, ఎస్టీ బిడ్డలను, బీసీ బిడ్డలందరినీ కూడా అప్పుడే 50 ఏళ్ళ కిందట కూలీనాలు చేసుకున్నటువంటి వాళ్ళను నేను దుబాయ్ పంపిస్తాను, ఒక్కొక్కరి దగ్గర 5,000 10,000 తీసుకొని 100 మందిని మోసం చేసిండు. వీళ్ళని తప్పించుకొని ఢిల్లీకి పోయి ఢిల్లీలో తలదాచుకున్నాడు కేసీఆర్. ఇది వాస్తవం కాదా? ఇది మీ అయ్యే చరిత్ర. తర్వాత 2001లో టీడీపీ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళి తెలంగాణ సెంటిమెంట్ మీదకి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు. తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని ఏంటంటే మీ దొర ఏమైనా ఆలోచించిందంటే ఈ రాష్ట్రంలో రెడ్లు పరిపాలించారు, కమ్మలు పరిపాలిస్తున్నారు, మేము దొరడం ఎందుకు పరిపాలించకూడదని ఒక చెడ్డ ఆలోచన చేసి తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని, తెలంగాణ సెంటిమెంట్ గిట్ట లేకపోతే ఈ దొరల్ని రాజ్యానికి ఈ రాష్ట్రంలో ఎవడు ఎన్నుకోడు, ఎవడు మిమ్మల్ని అధికారులకు రానియపోతుండే. కానీ తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని మీరు తెలంగాణ ఉద్యమానికి నాయకుడు కాదు, ఎవరో జర్నలిస్టులు అంటారు, మీడియా వాళ్ళు అంటారు, కొంచెం ఆలోచన వేసి మాట్లాడండి. ఎందుకంటే నేను మాట్లాడు బాగుండదు. కేసీఆర్ అనేటోడు టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్రానికి కాదు, తెలంగాణ ప్రజలకు కాదు, తెలంగాణ ఉద్యమానికి కాదు. అది ఎవడన్నాడు చెప్పందుకొని కొట్టారు జాతిపిత అన్న గాడికుడు. ఎవడంటే వాడిని చెప్పు పట్టు కొడతారు. అది మీ మీడియా ద్వారా చెప్తున్నారు దయచేసి. ఎందుకంటే మీరు కూడా ఆలోచన చేయండి. వాడు ఎవరికే అరే జాతిపిత అయితే చెప్తున్నా కదా, మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 దాకా తాగేటోడు కూడా జాతిపిత అవుతాడు. అవునే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. టీఆర్ఎస్ పార్టీకి జాతిపిత అనుకోండి, తెలంగాణ ప్రజలకు జాతిపిత కాదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నేను కీలక పత్రం వహించాను. ఉస్మానియా యూనివర్సిటీ పెరబడుతున్నావు రాజీనామా యాదవ్ అనేటోడు కీలక పత్రం వహించాడు. బిఏలో మా కోదండ రామ్ ఆ పొలిటికల్ చేసి నాయకత్వం వహించాడు. చెప్తున్నా అప్పుడు ఉద్యమానికి నాయకత్వం వహించాడు. వాడు ఎటు మద్దతు తెలుపుకున్నాక అవసరం లేదు. ఉద్యమానికి నాయకత్వం వహించాడు, కోదండరాం వహించాడు, ఉద్యోగ సంఘాలు వహించాయి. ఎవడయా తెలంగాణ ప్రజల పక్షాన మేమున్నాము, టీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ ఉన్నాడు. పార్టీకి మాత్రమే అధ్యక్షుడు. ఆ పార్టీని డెవలప్ చేసుకోవడం కోసం సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని, మొత్తం తెలంగాణ అనే సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని పార్టీని డెవలప్ చేసుకున్నాడు. ఆ పార్టీని డెవలప్ చేసుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేశాడు తప్ప. నేను అడుగుతున్నా,
2009 నుంచి 2014 దాకా పార్లమెంట్కే పోలేదు కేసీఆర్. పార్లమెంట్కి పోలేదు. తెలంగాణ రాష్ట్రం రావాలని ఉంటే 2009 నుంచి 2014 దాకా పార్లమెంట్లో పోయి ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడలేదు? అప్పుడు ఎంపీ ఎందుకు పోలేదు? అంటే వాళ్ళకు ఉప ఎన్నికలు రావాలి, ఓట్లు సీట్లు అధికారం. తెలంగాణ కోసం 1200 మంది బిడ్డలు చచ్చిపోయారు. ఆ బిడ్డలు 1200 మంది బిడ్డలలో ఆయన సామాజిక వర్గం కానీ లేకుంటే కేసీఆర్ కుటుంబంలోకి వెళ్ళి ఒక్క బిడ్డ చెప్పండి లేడు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రెడ్లు వీళ్ళు చచ్చిపోయారు తెలంగాణ ఉద్యమం కోసం. కేసీఆర్ కుటుంబం గురించి కేసీఆర్ చరిత్ర అని కేటీఆర్ అంటుండు కదా. ఏం చరిత్రరా? ఏనాడన్నా తెలంగాణ కోసం కేటీఆర్ అంటూ జైలుకు వేయండా? హరీష్ రావు జైలుకు వేయండా? కేసీఆర్ జైలుకు వేయండా? మరి కేసీఆర్ కుటుంబంలో ఎవడైనా చచ్చిండా? లేకుంటే కేసీఆర్ చచ్చిండా తెలంగాణ కోసం? ఎవడరా త్యాగం? చరిత్ర అంటే ఏం చరిత్ర రా భయ్? ఏం చరిత్ర? తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో 2014లో మా సోనియా గాంధీ అమ్మ, మా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఎవడన్నాడు? ఏ గాడి కొడుకున్నాడు? సాగు నోట్లో ఏం పెట్టిండే వాడు? ఈ సాగు నోట్లో పెట్టినోడు సావాలి కదనే, మరి ఎందుకు చావలేదే? సాగు నోట్లే మీకు తెలియదు. ఇంకోసారి చెప్తున్నా, దయచేసి మీ మీడియా చెప్తున్నా. ఆయన కరీంనగర్ నుంచి బయలుదేరి సిద్దిపేటకు బయలుదేరినాక ఖమ్మం పోయే వరకు ఆకలి అవుతుంది అన్నాడు. వెంటనే ఇక్కడ టిఫిన్ చేసిండు, మళ్ళీ పోయి ఖమ్మంలో డాక్టర్ గోపీనాథ్ వీళ్ళందరూ సాక్ష్యమయ్య బాబు, నేను అట్టిగా చెప్తున్నాను, అందరు సాక్ష్యము. ఆడ ఇడ్లీ వాడ తన్మని తినేసి మళ్ళీ ఏం చేసాడు? మళ్ళీ ఆడ హాస్పిటల్లో అన్నాడు. ఆడ నుంచి వెళ్ళి నన్ను ఇక్కడ ఉంచొద్దు అని చెప్పి అప్పుడు రోషయ్య ముఖ్యమంత్రికి కేశవరావు మధ్యవర్తన వీళ్ళు జానారెడ్డి గారు వీళ్ళతో ఫోన్లు చేసి బతిలాడుకొని డైరెక్ట్ నిమ్స్ హాస్పిటల్కి వచ్చాడు. రోజు పొద్దున టిఫిన్ చేసుడు, గ్లూకోజులు పెట్టించుకున్నాడు. ఇది అవే దీక్ష. ఇది సాగు నోట్లు తలబెట్టాడు. ఇది సాగు నోట్లు తలబెట్టాడు. ఈ దొంగ దీక్షలు ఎవడైనా ఎత్తాడయా? దొంగ దీక్షలు కాదు. అగో పొట్టి శ్రీరాములు చేసిండే ఒరిజినల్ దీక్ష. పొట్టి శ్రీరాములు ఒక చరిత్ర. ఆయన ఆంధ్ర అయినప్పటికి కూడా ఆంధ్ర కావాలని చెప్పి పొట్టి శ్రీరాములు దీక్ష చేసిండు. చనిపోయిండే బాబు. దీక్ష చేసినోడు కావాలి కదా. నిజమైన దీక్ష ఎత్తే అత్తడు మనిషి. నిజమైన దీక్ష వేయలేదు కదా. దొంగ దీక్ష చేసినావు కాబట్టి నువ్వు బతికినవు. నువ్వు రాజకీయ అధికారానికి రావాలని చూసినావు అంతే తప్ప నువ్వు నిజమైన దీక్ష తెలంగాణ కోసం చేయలేట. తెలంగాణ కోసం చెప్తే ప్రాణత్యాగం చేస్తుండే. అంటే ఎందుకు చెప్తున్నంటే, ప్రాణత్యాగం అంటే నువ్వు దీక్ష చేసినోడు ఆ 8 రోజులు చేసినా అప్పుడే కనపడుతుంది. కానీ దొంగ దీక్ష పట్టిండు. దాని గురించి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదు. ఒకటి. రెండవది, ఇంకా చరిత్ర ఏంది? 2014లో సెంటిమెంట్ని అడ్డం పెట్టుకున్నాడు. ఆ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ప్రజలు నమ్మిరు, ఓట్లేసడానికి ఏం చేసిండు? 10 ఏళ్ళు దోషించిండు. 10 ఏళ్ళు బీసీలను అణిసివేసిండు, దళితులను అణిసివేసిండు, మైనార్టీలను అణిసివేసిండు, ఎస్టీలను అణిసివేసిండు, తెలంగాణ ఉద్యమకాలను అణిసివేసిండు, నిర్బంధం పెంచిండు, స్వేచ్ఛ లేకుండా చేసిండు, రాచరిక పరిపాలన చేసిండు. ఆనాడు రజాకారులు కదా ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రంలో చేసిండ్రో అదే విధంగా కేసీఆర్ చేసిండు. తెలంగాణ ఉద్యమకాల మీద ఉక్కుపాదం మోపి అరెస్ట్ చేసి పడదింగాడు. అరే మీ ఛానల్ రఘును తీసుకుపోయి లోపడేసిండు కదా. తిరుమల మలయ మీద 100 కేసులు పెట్టిరాయి బాబు. మీరు అది మర్చిపోకపోతే సరిపోతుంది. మీరు అర్థమైంది? మీరు కోదండరామని తీసుకుపోయి అరెస్ట్ చేసిండు. మందకృష్ణ మాదిగని జైల్లో పెట్టిండు. అరే ఇప్పుడున్న TV9 రవిప్రకాష్ని తీసుకుపోయి మొత్తం కేసులు పెట్టి TV9లకి వెళ్ళి ఎల్లగొట్టి ఆయనను కేసులు పెట్టి లోపడేపించిండు. ABN 3 ఏళ్ళు ఆ ABN నడవకుండా వేసిండు. ఇంకేం చెప్పాలి? దీనికి ఉదాహరణ ఇంకేం చెప్పాలి? తెలంగాణ ఉద్యమకారుల మీద ఉక్కుపాదం మోపిండు. దళితుల వలన రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే కేసులు పెట్టి లోపటేసిండు. ఇప్పుడు కూడా మీరు కూడా 250 గజాల స్థలం ఇస్తాం ఉద్యమకారులకు అని చెప్పేసి మీరు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇవ్వట్లేదంటూ కవిత మొన్న పోయి పోరాటం తీసుకొచ్చి నిజమేనా బాచన్? మీరు మస్తు నీతులు చెప్తారా? కవితక్క చెప్తుంది, మీరు కూడా మంచిగానే చెప్తున్నారు. కానీ ఇక దయచేసి నేను మొత్తం మాట్లాడడానికి చేయకుండా, ఎందుకంటే మీరు మీడియా ద్వారానే మాట్లాడుతున్నారు. మీరు నేను మొత్తం ఇప్పితే చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే ఒకటిను ఇప్పుడు నేను మాట్లాడినాక మొత్తం అదే చెప్తున్నా. ఇప్పుడు చరిత్ర అని ఇంకోసారి మాట్లాడద్దు. ఎందుకంటే చరిత్ర ఏంది అనేది, చరిత్రను సృష్టించేవాడు ఈ విధంగా మాట్లాడు. చరిత్రను సృష్టించేవాడు ఇవాళ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రను సృష్టించాడు. ఇవాళ దేశంలో
గాంధీ ఒక చరిత్రను సృష్టించాడు. ఇయలో మొత్తము ఒక చరిత్రను సృష్టించి ఉద్యమాన్ని నడిపి ఒకటి సాధించిందంటే దానికి ఒక చరిత్ర అంటారు. కానీ ఇయలో నీ అయ్యా మొత్తము తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేశాడు. ఇయలో రాహుల్ గాంధీతో పోల్చుకుంటున్నావు రబై. రాహుల్ గాంధీకి ఢిల్లీలో ఇప్పటికి ఇల్లు లేదు, సోనియా గాంధీ అమ్మకి ఇల్లు లేదు, రాహుల్ గాంధీ గారికి ఇల్లు లేదు. ఇప్పటికీ ఎంపీ క్వార్టర్స్లో ఉండి వాళ్ళు ఎంపీగా వచ్చే జీతం డబ్బులే వాళ్ళు భోజనం చేసి జీవిస్తున్నారు. ఢిల్లీలో వాళ్ళకు ఏ ఆస్తులు కూడా లేవు. మరి 10 ఏళ్లలో ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబం, ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కుటుంబం సోనియా గాంధీ అమ్మది. ఇయర్లో వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు. కానీ హైదరాబాద్లో 10 ఏళ్ళు పరిపాలన చేసి తెలంగాణను కేసీఆర్ 3 లక్షల కోట్లు దోషిండు. 30,000 ఎకరాల భూములు సంపాదించిండు. ఫామ్ హౌస్ ఇక్కడ 60 ఎకరాలతో ఉండే ఫామ్ హౌస్ ఇవాళ 600 ఎకరాలు. కేసీఆర్ 5 అంతస్తుల బిల్డింగులు, ఫామ్ హౌస్లు, కేటీఆర్ ఫామ్ హౌస్లు, హరీష్ రావు ఫామ్ హౌస్లు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? అది చెప్పండి ప్రజలు. కేటీఆర్ బస్సు ఇవన్నీ మొదలు చెప్పు. రెండవది ఇంకోటి, కేటీఆర్ నువ్వు నీతులు చెప్పకు. నువ్వు దళితులను చంపించిన విషయం మర్చిపోతున్నావా? నేరల్లో 5 దళిత బిడ్డలను చంపించింది వాస్తవం కాదా? అదేవిధంగా బ్రోకర్ వాడు ఆర్మూర్ జీవన్ రెడ్డి అనేటోడు ఆర్మూర్లో ఒక దళితుణ్ణి పట్టబాళ్ళు అంబేద్కర్ స్టాచ్యూ ముందు చంపించింది వాస్తవం కాదా? అదేవిధంగా సినీ నిర్మాత కేదార్ దుబాయ్లో నీ పార్ట్నర్ 30,000 కోట్లు పెట్టుబడి పెట్టినవు. దుబాయ్లో నువ్వు కేటీఆర్ నిన్నే అడుగుతున్నా నేను. దుబాయ్లో 30,000 కోట్ల పెట్టుబడి పెట్టి సినిమా నిర్మాత కేదార్ను పార్ట్నర్గా ఉంచుకున్నావు. ఆయన పేరు మీద బీనాం పేరు మీద నడిపిస్తున్నాడు వ్యాపారం. అక్కడ నడిపిస్తున్న తరుణంలో లెక్కలు చూసుకోవడానికి వెళ్ళి లెక్కలు సరిగా చెప్పకపోతే అది బ్రోకర్ జీవన్ రెడ్డి, అదేవిధంగా పైలట్ ఆయన పేరు రోహిత్ రెడ్డి. ఆ రోహిత్ రెడ్డి జీవన్ రెడ్డి దుబాయ్లో ఉండి వాడిని విలిపించి లెక్కలకని కూర్చునబెట్టి లెక్కలు సరిగా చెప్పనందుకు నేను మీ గురించి చెప్తా. మీరు తెలంగాణ నుంచి 30,000 కోట్లు పెట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టిన విషయం మీరు నన్ను బెదిరిస్తే, నన్ను ఏమైనా చంపేస్తే మొత్తం తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు చెప్తా ఈ విషయం అన్నందుకు ఆయనని చంపించాడు అక్కడ కేదార్. ఇది వాస్తవం కాదా కేటీఆర్? ఈ బ్రోకర్ జీవన్ రెడ్డి గారిని తర్వాత వాడు రోహిత్ రెడ్డి అనేటువంటి వీళ్ళిద్దరూ అక్కడ ఉండి వాడిని చంపించి అక్కడ కేసులు కాకుండా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ మేనేజ్ చేసి వచ్చారు. ఇది వాస్తవం కాదా అని అంటున్నా. ఇది నువ్వు నీతులు చెప్తున్నావు. ఓ కేటీఆర్ నువ్వు నీతులు చెప్తున్నావు. నువ్వు లండన్లో 25,000 కోట్లు పెట్టావు, కంపెనీ పెట్టావు. ఇది కేంద్రం దగ్గర మొత్తమైన డైరీలు రాసుకున్నాడు నాయన. అదేవిధంగా అమెరికాలో 40,000 కోట్లు పెట్టి కంపెనీ పెట్టావు. ఇది ఎక్కడి నుండి వచ్చింది డబ్బు? 2014 ముందు నీకు కారుకు సరిగా లేదు. అటువంటివి ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో ప్రజలకు చెప్పు, తెలంగాణ ప్రజలకు చెప్పు. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూములు ఎక్కడి నుండి వచ్చినాయి మీ బినాం పేర్ల మీద? షాదనగర్ నుంచి మొదలుకుంటే హైదరాబాద్ ఒక షాదనగర్లో 1,200 ఎకరాల భూమి ఉన్నది నీకు. ఇది వాస్తవం కాదా? ఇది ప్రజలకు చెప్పు. నువ్వు పెద్ద నీతివంతులని మేము మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి కాదు. ఇక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చరిత్ర అంటే నీ అయ్యే చరిత్ర, మీ కుటుంబం చరిత్ర ఇది. ఇక మా ముఖ్యమంత్రి గారి చరిత్ర, అరే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు థమ్సాబే చక్కగా తాగడం రవి. థమ్సాబ్ కూడా అలవట్లేదు, ఓన్లీ భోజనం మాత్రం తింటాడు. అయినా మా ముఖ్యమంత్రి చరిత్ర జడ్పీటీసీ అయ్యిండు, స్వతంత్రంగా పోటీ చేసిండు, జడ్పీటీసీ అయ్యిండు, ఎమ్మెల్సీ అయ్యిండు, స్వతంత్రంగా పోటీ చేసిండు, ఎమ్మెల్సీ అయ్యిండు, తర్వాత ఎమ్మెల్యే అయ్యిండు, తర్వాత ఎంపీ అయ్యిండు, తర్వాత పిసిసి అధ్యక్షుడు అయ్యిండు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు. అంచెలంచెలుగా ఈ రాష్ట్ర ప్రజలలో తిరిగి ప్రజలను మెప్పించి ఒప్పించి ప్రజా పరిపాలన తీసుకొస్తా, ఈ దొరల గడిలను పలుగొడతా అన్నాక వెంటనే తెలంగాణ ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. ఇది మా ముఖ్యమంత్రి గారి చరిత్ర. తెలంగాణ ప్రజల చుట్టూ తిరిగాడు, పిసిసి అధ్యక్షుడు ఉండి తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలను మెప్పించాడు, ఒప్పించాడు. ఈ దొరల గడిలను పలుగొడుతున్న వాళ్ళే తెలంగాణ ప్రజలు నమ్మారు. కాంగ్రెస్ పార్టీ కోట్లేశారు. తెలంగాణ ఈ దొర గడిలను బద్దలు కొట్టాడు.
బద్దలు కొట్టుడుతోనే తెలంగాణ ప్రజలందరూ కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెన్నంటుండి మా కాంగ్రెస్ పార్టీ అధికారులకు తీసుకొచ్చారు. మా ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. ఇది మా ముఖ్యమంత్రి గారి చరిత్ర. చరిత్ర చరిత్ర అంటే ఏంద్ర చరిత్ర మీది? చరిత్ర అని మాట్లాడకూడదు భయ్. చరిత్ర అంటే ఇంకా బాగున్నాయి. నేను ఇంకా చాలా చారనే చెప్పినా, ఇంకా చాలా ఉన్నాయి మీ చరిత్రలు. ఇది కాదు అంటే ఎప్పుడు దమ్ముంటే చెప్పు. వాస్తవం కాదా ఇది? మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు. మేమేదో సక్కటోళ్ళము, మేమేదో సక్కటి పూసలము, మమ్మల్ని రమ్మని మిమ్మల్ని అవరా. ఇప్పుడు మొన్న ఇక్కడ హైదరాబాద్ నుంచి నువ్వు బయలుదేరినావు కన్నపల్లి. రైతులు వచ్చినారు భయ్. నీ ఎమ్మెల్యేలు, నీ టీఆర్ఎస్ కార్యకర్తలు మాఫియా 100 బండ్లు వేసుకొని పోయినావు అంటే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నావు? తెలంగాణ ప్రజలు నమ్మేటట్టు లేరు. తెలంగాణ ప్రజలు దొర కుటుంబాన్ని నమ్మరు. కేసీఆర్ దొర కుటుంబాన్ని, కేటీఆర్ దొర కుటుంబాన్ని నమ్మరు. అది గుర్తుపెట్టుకో. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు 99% ఉన్న ప్రజలు ఇంకా దొరల రాజ్యం తీసుకురావాలని ఆలోచిస్తారా? దొరలను నమ్మి ఓట్లెత్తారు అనుకుంటున్నావా? అంటే అంత చాతగానే వాళ్ళకి ఇట్లా అనుకుంటున్నావా? 99% ఉన్నాము ఈ రాష్ట్రంలో. అది గుర్తుపెట్టుకో. కేటీఆర్ అధికారం అనేది నువ్వు కాదు. నువ్వు కాళ్ళు మీదకి పెట్టి తల కిందికి పెట్టినా ఈ తెలంగాణ ప్రజలు మీ దొర కుటుంబాన్ని నమ్మరు అని చెప్తున్నా నేను. ఎవడన్నాడు? ఎక్కడైనా కోరుకున్నాడు? కేటీఆర్ హరీష్ రావు గారు కోరుకుంటాడు. ఇంకెవడు కొడుతాడే? కొరుటోడే కూడా ఎవరు రైతులా ప్రజల? ఎవరు ప్రజలు రోడ్డు మీదకి వచ్చి సిగ్గుండాలరా భయ్. నీ దయచేసి నీకు సిగ్గుండారా? నేను అడుగుతున్నా. ఏ ప్రజలన్నా రోడ్డు మీదకి వచ్చి కేసీఆర్ కావాలన్నారు భయ్? మీ టీఆర్ఎస్ కార్యకర్తలు హరీష్ రావు, కేటీఆర్ మళ్ళా రావాలని అంటారు. కానీ ఎవరైనా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, రెడ్లు ఎవరంటే మిమ్మల్ని మళ్ళీ అధికారంలోకి రావాలని అనుకుంటారా? అంటే ఈ రాష్ట్రాన్ని మొత్తం అమ్మేస్తానికే మీరు అత్తే. ఈ రాష్ట్రాన్ని మొత్తం ఇప్పుడు 3 లక్షల కోట్లు, రేపు 10 లక్షల కోట్లు సంపాదించుకుంటారు. దళితులు బతకనియరు మీరు అధికారంలోకి వస్తే. బీసీలను బతకనియరు, రైతులు బతకనియరు. ఇది మీ చరిత్ర. అందుకోసమే ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉన్న ప్రజలు మిమ్మల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, రెడ్లు నమ్మే పరిస్థితులు లేదు. దొర కుటుంబాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి తరిమేలా చూస్తున్నారు. అన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా మీరు టీఆర్ జైలుకే పోతారు, తప్పదు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడేటప్పుడు కొద్దిగా ఉండాలి. చరిత్ర 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 అంటే ఏం చరిత్ర భయ్? చరిత్ర అంటే ఏం చరిత్ర? అందుకోసమే గుర్తుపెట్టుకో. చరిత్ర అంటే మా ముఖ్యమంత్రి గారిది చరిత్ర. చరిత్ర అంటే మా ముఖ్యమంత్రి గారిది చరిత్ర. అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే చరిత్ర గురించి నువ్వు చెప్తున్నావా? అందుకోసమే తెలంగాణ ప్రజలు అన్నీ ఆలోచిస్తున్నారు. ఇక నెక్స్ట్ బీఆర్ఎస్ కాలవుతుంది. తొందరపడకు. కేటీఆర్ కాలైపోతుంది. ఎవరు ఉండే పరిస్థితులు లేరు. మీరు దాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నం చేస్తున్నారు. కానీ నీకు మరొకసారి చెప్తున్నా, తెలంగాణలో దళితులు కానీ, గిరిజనులు, ఆదివాసులు మీ పార్టీని నమ్మరు, బీసీలు నమ్మరు. ఇది గుర్తుపెట్టుకో. రైతులు అసలే నమ్మరు. ఇది గుర్తుపెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లో మీ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. దొర కుటుంబాన్ని నమ్మరు అని చెప్తున్నా. అన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా మేము కక్ష సాధింపు ధోరణితోని ఆలోచన చేయము. మా ప్రభుత్వము ఒకవేళ కక్ష సాధింపు ధోరణితోని మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే ఇప్పటి వరకు ఎప్పుడూ అరెస్ట్ చేస్తుండే. మా ముఖ్యమంత్రి గారు ఆ చరిత్ర కాదు. మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం 18 గంటలు పనిచేస్తున్నాడు. 18 గంటలు ఈ తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఇటువంటి మూర్ఖులను మీద అన్ని విచారణ చేసి సాక్ష్యాధారాలతో సహా ముందు పెట్టి వాళ్ళను అరెస్ట్ చేసి టీఆర్ జైలుకు పంపాలని ఆలోచన చేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా ఇంకొక 1 yearలో చూసుకోలేరు. ఎవడాడన్నాడు? ఎవడో పిసగాడి గురించి మాట్లాడతారబ్బా. దాని గురించి ఇప్పుడు ఎవడో మాట్లాడితే అదంతా మతిసిద్ధం లేని కొడుకులు మాట్లాడతారు. ఖచ్చితంగా 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. రాబోయే 5 ఏళ్ళు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వమే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను.